నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ. ప్రపంచ మేధావి, దేశం గర్వించదగ్గ నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం విజయవాడ స్వరాజ్ మైదానంలో లక్షలాది మంది ప్రజల మధ్య అట్టహాసంగా జరిగింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. 18.18 ఎకరాల సువిశాల మైదానంలో చేపట్టిన ప్రాజెక్ట్ దేశానికే తలమానికంగా నిలుస్తోంది. చరిత్రలో నిలిచిపోయేలా రూపుదిద్దుకున్న సామాజిక న్యాయ మహాశిల్పాన్ని జాతికి అంకితమిచ్చారు సీఎం జగన్. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రజలు విజయవాడకు తరలివచ్చారు. ఊహించిన దానికంటే పెద్ద సంఖ్యలో జనం తరలి రావడంతో విజయవాడ నగరం జన సునామీని తలపించింది. విగ్రహావిష్కరణ సందర్భంగా విజయవాడ సామాజిక చైతన్యవాడలా కనిపిస్తోందన్నారు సీఎం జగన్. 206 అడుగుల అంబేద్కర్ మహాశిల్పం స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ గా నిలుస్తుందన్నారు. అట్టడుగు వర్గాల తలరాతను మార్చిన మహానీయుడు అంబేద్కర్ మహావిగ్రహం అందరికీ స్ఫూర్తినిస్తుందన్నారు సీఎం జగన్. బాబాసాహెబ్ మన భావాల్లో ఎప్పుడూ కూడా బతికే ఉంటాడు. ఎప్పటికీ కూడా మన అడుగుల్లోనూ, మన బ్రతుకుల్లోనూ, మన భావాల్లోనూ ఆయన ఎప్పటికీ కూడా కనిపిస్తూనే ఉంటాడు. ఈ దేశంలో పెత్తందారితనం మీద, అంటరానితనం మీద, కుల అహంకార వ్యవస్థల దుర్మార్గుల మీద, ఆ దుర్మార్గాల మీద, అక్క చెల్లెమ్మలపై వివక్ష మీద పోరాటాలకు నిరంతరం స్ఫూర్తి ఇస్తూనే ఉంటాడు ఆ మహామనిషి. ఈ విగ్రహం చూసినప్పుడల్లా కూడా ఈ విగ్రహం పేదల హక్కులకు, మహిళల హక్కులకు, మానవ హక్కులకు, ప్రాథమిక హక్కులకు, సమానత్వ ఉద్యమాలకు, రాజ్యాంగ హక్కులకు నిరంతరం కూడా ఈ విగ్రహం స్ఫూర్తి ఇస్తూనే ఉంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. విగ్రహావిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ విశేషాలు, అంబేద్కర్ స్మృతులను గుర్తు చేస్తూ సాగిన డ్రోన్ షో అందరినీ అలరించింది. విగ్రహావిష్కరణ అనంతరం అంబేద్కర్ జీవిత విశేషాలతో ఏర్పాటు చేసిన ఎక్స్పీరియన్స్ సెంటర్ ను ప్రారంభించారు సీఎం జగన్. అధికారులు, నేతలతో కలిసి ఫోటో గ్యాలరీని తిలకించారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహనీయుడి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఒక మహోత్సవంలా జరిగిందని, జీవితంలో ఇదొక చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోతుందని హర్షం వ్యక్తం చేశారు అంబేద్కర్ అభిమానులు. అంతకుముందు మున్సిపల్ గ్రౌండ్స్ లో నిర్వహించిన బహిరంగ సభలో అశేష జన సందోహాన్ని ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించారు. దళితులకు చంద్రబాబు సెంటు భూమి కూడా ఇచ్చింది లేదని విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలపై బాబుకు ఏ కోశానా ప్రేమ లేదని ఆరోపించారు. పేద అక్కా చెల్లెమ్మలకు మేలు చేసేందుకు 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చామన్నారు. ప్రభుత్వ బడుల రూపురేఖలు మారిస్తే పెత్తందారులకు నచ్చటం లేదన్నారు. చంద్రబాబుకు దళితులంటే నచ్చదని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ రాజధాని కోసం పేదల భూములు లాక్కున్నారన్నారు సీఎం వైఎస్ జగన్. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా 77 సంవత్సరాల తర్వాత కూడా వేరు వేరు రూపాల్లో ఇవాళటికి ఉన్నాయి. అంటరానితనం రూపం మార్చుకుంది అంతే. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అంటరానితనం అంటే కేవలం ఫలానా వ్యక్తుల్ని కేవలం భౌతికంగా ముట్టుకోకూడదు, దూరం పెట్టడం మాత్రమే అంటరానితనం కాదు. అంటరానితనం అంటే పేదలు ఏ బడిలో చదువుకుంటున్నారో ఆ గవర్నమెంట్ బడిని పాడు పెట్టడం కూడా
రూపం మార్చుకున్న అంటరానితనమే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. డబ్బులున్న వారి పిల్లలకు ఒక మీడియం, పేద పిల్లలకు మరో మీడియం అని వివక్ష పాటించి పేద పిల్లలు తెలుగు మీడియంలోనే చదవాలని, వారు ఇంగ్లీష్ మీడియంలో చదవరాదని బరి తెగించి వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. ఈరోజు కూడా ఈ అహంకారులు, ఈ పెత్తందారులు తమ పత్రికలో రాశారు, అంబేద్కర్ గారు తెలుగు మీడియం మాత్రమే ఉండాలని అన్నాడట. నిజంగా ఈ పెత్తందారుల పిల్లలు, ఈ పెత్తందారుల మనవళ్ళు మాత్రం ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతారట. ఇలా మాటలు చూస్తే నిజంగా ఒక నిజం చెప్పకూడదు, అబద్ధాలు ఏ స్థాయిలో చెప్తా ఉన్నారు అని చెప్పి చూస్తే నిజంగా గుండెకు బాధ అనిపిస్తుంది. వాస్తవం ఏమిటి అని అంటే, నిజమేమిటో అంటే, అంబేద్కర్ గారు చదువుకున్నది ఇంగ్లీష్ మీడియంలో. ఆయన పిల్లవాడిగా 4వ తరగతి ఇంగ్లీష్ మీడియంలో 4వ తరగతి ఆయన పాస్ అయినప్పుడు ఆయన బంధుమిత్రులంతా కూడా పండగ చేసుకున్నారట. కానీ ఈ పెత్తందారుల పత్రిక, ఆ ఈనాడు పత్రిక, కానీ ఆ పత్రిక ముసుగులో తాము పాటించే ఈ అంటరానితనాన్ని, అబద్ధాలతో అందమైన మేకప్ వేయాలనుకున్న ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి నీచులు మన దళితులకు, మన బహుజనులకు వ్యతిరేకులు, చివరికి చరిత్ర కూడా ఇలాంటి వాళ్ళు వక్రీకరిస్తూ రాతలు రాస్తా ఉన్నారు అనంటే ఏ స్థాయికి నిజంగా పాత్రికేయం పడిపోయింది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. యోగి వేమన జయంతి సందర్భంగా సీఎం వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఎల్లో మీడియాపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు వైఎస్ఆర్సీపీ నేతలు. సీఎం వైఎస్ జగన్ పై ద్వేషంతోనే తప్పుడు కథనాలను రాస్తున్నారని మండిపడ్డారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా రాతలు రాస్తే ప్రజలు వాటిని గమనిస్తారన్నారు. చంద్రబాబుకి, ఈనాడుకి అంబేద్కర్ పేరు పలికే అర్హత కూడా లేదన్నారు. దళిత భూములు లాక్కొని ఫిల్మ్ సిటీ కట్టిన దళిత వ్యతిరేకి రామోజీరావు అని విమర్శించారు. ఆంధ్రజ్యోతిలో కానీ లేదా ఇంకా వారికి సంబంధించిన మీడియా ఛానల్స్లో కానీ ఏం రాసినా కూడా అదంతా కూడా మాకు పర్సనలైజ్డ్గా వ్యతిరేకంగా రాసేది మామూలు అయిపోయింది. అందులో ఎలక్షన్ దగ్గర వస్తూ ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువగా రాస్తూ ఉన్నారు. మరి అందరూ కూడా అగ్రవర్ణాల అహంకారి రామోజీరావు గారు, వారు జగన్మోహన్ రెడ్డి గారిని అంబేద్కర్ పేరు ఎత్తడానికి అర్హత లేదని మాట్లాడడం అనేది అంటే దయ్యాలు వేదాలు వల్లిస్తూ ఉన్నట్లే. రామోజీరావుకు ఏ అర్హత ఉండి ఆ విధంగా రాశాడో నాకు అర్థం కాలేదు. ఆయన వయసుకు తగినట్లు వ్యవహారం చేస్తే చాలా సంతోషిస్తాం. భావితరాల భవిష్యత్తు చూసే మహానాయకుడు మా దేవుని విగ్రహం పెడతా ఉంటే, ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన రాజకీయ నాయకుడు, విలువలు లేని నాయకుడు చంద్రబాబు నాయుడు కారుకూతలు కూయిస్తూ ఉన్నాడు పత్రికల్లో. పత్రికాధినేతలకు సిగ్గుందో లేదో తెలియనట్టు పరిస్థితి. అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇన్ని వందల కోట్లతో ఖర్చు పెట్టాల్సిందా, పెట్టడం అవసరమా అని చెప్పిస్తూ ఉన్నాడు. అంబేద్కర్ గారు ఆలోచన విధానం ఈరోజు రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అవుతూ ఉంటే కళ్ళు లేని కబోజులు లేక, నోరుండి మాట్లాడలేనటువంటి తప్పుడు కోతలు, తప్పులు రాతలు రాయిస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ సభాస్థల నుంచి, ఈ దేవాలయం నుంచి, ఈ దేవుని గుడి దగ్గర నుంచి మాట్లాడుతూ ఉన్నా, చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణ, మీరు కుయుక్తులాపండి. మా పేద ప్రజలను ప్రక్కతో పట్టించొద్దు. తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, మరి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మరి ముఖ్యంగా కొన్ని పేపర్లు ఏదైతే ఉందో ఈనాడు పేపర్ కానివ్వండి, వారికి అంబేద్కర్ గారిని పదాన్ని ఉచ్చరించే అర్హత కూడా లేదు వారికి. ఎందుకంటే అంబేద్కర్ రామోజీరావు గారు ఆయన స్టూడియో దళిత భూములు లాక్కొని ఆయన స్టూడియోలు నిర్మించుకొని మరి
దళితులకు వ్యతిరేకంగా ఒక భావజాలం ఉన్న వ్యక్తులు ఈ విధంగా ఆయన పేరుని తీసుకొని ఈ విధంగా విమర్శలు చేసే అర్హత ఎక్కడ ఉందని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. నంబర్ 1. నంబర్ 2, దళితులుగా ఎవరైనా పుడతారా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు అన్నారో మనకు తెలుసు. దానికి ఇప్పటి వరకు కూడా ఆయన క్షమాపణ చెప్పలేదని చెప్పి మనకు కూడా అందరికీ తెలుసు. ఈ ప్రదేశం ఏదైతే స్వరాజ్ మైదానం ఉందో ఆయన ప్రభుత్వంలో ఇక్కడ ఏ ప్లాన్ చేశారనే దాని మీద ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఉంది. రామోజీరావు రాధాకృష్ణ అనేవాళ్ళు ఒక బ్రోకర్ లాంటి వాళ్ళు. చంద్రబాబు గారికి బ్రోకర్లు వాళ్ళిద్దరు రాసినటువంటి పేపర్లు, టీవీలు దయచేసి ఎవరు చూడమాకండి. ఈ బ్రోకర్ గాళ్ళు రాసినటువంటి రాతలకి, బ్రోకర్ గాళ్ళు చెప్పేటువంటి వార్తలకి నన్ను అడిగితే నేనేం చెప్తా, ఈ రాష్ట్రం ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలు, పేద వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు రాధాకృష్ణ, రామోజీరావు కనుక ఎక్కడ రోడ్డు మీద కనపడితే ఈ కుర్రాళ్ళే చెప్పు తెగేటట్టు కొడతారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి. 9 రోజుల పాటు 163 కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర కొనసాగనుంది. పుట్టపర్తి నియోజకవర్గంలో 193 చెరువులకు 864 కోట్ల రూపాయల వ్యయంతో నీటిని అందించే ప్రాజెక్టుకు సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో రైతు విజయ సంకల్ప యాత్ర పేరుతో ఎమ్మెల్యే శ్రీధర్ అన్న నియోజకవర్గంలో పాదయాత్రను చేస్తున్నారు. మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఆకాశమంత ఎత్తుకెదిగారని, ఆకాశం మీద ఉమ్ము వేయాలని చూస్తే వారి ముఖం మీదే పడుతుందన్నారు. తారక్ ఫ్లెక్సీలు తొలగించినంత మాత్రాన తారక్కు నష్టమేమీ లేదన్నారు. తారక్పై విమర్శలు చేసిన వారికే నష్టం ఉంటుందన్నారు. తారక్ అనేటువంటి జూనియర్ ఎన్టీ రామారావు ఎవరైతే ఉన్నారో అతను ఆకాశంలో ఉన్నాడు. అతను ఎవరన్నా కించపరచాలని భావిస్తే అది ఆకాశంలో ఉమ్మేసినట్టే వాళ్ళ మీద పడుతుంది. అతను ఏం లోపం లేదు. అతని యొక్క విజయానికి, అతని ఈ స్థాయికి చేరటానికి ఒక్కళ్ళే కారణం ఎవరో తెలుసా? వారి తల్లి శాలిని, జూనియర్ ఎన్టీఆర్ యొక్క మదరు శాలిని గారు. అతను ఆ కుర్రాడు ఆ స్థాయికి ఎదగడానికి ఆవిడ తన జీవితానంతా పడంగా పెట్టి పెంచింది. శివాజీని జిజియాబాయి ఎట్లా పెంచిందో అట్లా శాలిని గారు ఆ కుర్రాడికి స్థాయి రావడానికి చేసింది. వాడు ఎక్కడో ఆకాశంలో ఉన్నాడు. వాడు ఫ్లెక్సీ తీసి ఇలా అడిగిపోద్ది. తారక్ని ఎవరైనా తిట్టినా, విమర్శించినా వాళ్ళకే నష్టం తప్ప తారక్కేం నష్టం లేదు. ఇంకా పెరుగుతాడు పైకి. బీఆర్ఎస్ పాలనలో ప్రజాధనం దుర్వినియోగమైందని మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులపై మంత్రులు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల పేరిట పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని వారు ఆరోపించారు. 1552 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుని 22,981 కోట్లు పెంచారు. పెంచి ఇప్పటికే 7,000-8,000 కోట్లు ఖర్చు పెట్టారని చెప్తా ఉన్నారు. 8,000 కోట్లు ఖర్చు పెట్టినా కానీ 1 ఎకరానికి ఎక్కడ నీళ్లు ఇవ్వలేదు. ఇది రీడిజైన్ పేరు మీద ఒక్క ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ఒక్క ప్రాజెక్టులో జరిగింది పెంపు. మరి ఇన్ని రెట్లు పెంచి ఈ ప్రాజెక్ట్ ఈ రకంగా మళ్ళీ మేము అద్భుతాలు సృష్టిస్తున్నాము, రీడిజైన్ చేసాము, రాష్ట్ర ప్రజలు కాపాడుతున్నాం, అది చేసే ఇది చేసే ఈ లెక్కలు చూస్తే నిజంగా ఈ నిధులన్నీ ఎడిపోయాయి, ఎందుకోసం పెంచారు, ఏం జరుగుతుందని ఆలోచిస్తే కడుపు తప్పుకుంటాం. కాళేశ్వరం ఎందుకు ఖర్చు పెట్టిండ్రు అంటే ఆన్ రికార్డ్, దిస్ ఇస్ నాట్ మై క్రియేషన్. 94,000 కోట్లు 94,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఎంత కొత్త ఆయకట్టు వచ్చింది? 1,00,000 ఎకరాల నుంచి వచ్చారు కొత్త ఆయకట్టు. ఇది అక్కడ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎంత ఖర్చు పెట్టిందండి? 27,000 కోట్లు. ఎంత ఆయకట్టు వచ్చిందండి? 0 ఎకర్స్. సీతారాం సాగర్ ప్రాజెక్టు ఎంత ఖర్చు పెట్టిండ్రు? 7,500 కోట్లు. ఎంత కొత్త ఆయకట్టు వచ్చింది? 0 ఎకర్స్. అసలు నిజంగా కూడా దిస్ ఇస్ సీరియస్ ఇష్యూ. సరే, హౌ టు గో ఫార్వర్డ్ మేము మీరు అడిగినట్టుగా క్యాబినెట్ కూడా డిస్కస్ చేసి ఆన్ ఫీల్డ్ కూడా ఎగ్జామిన్ చేసి ముందుకు పోతాం. హామీలను నిలబెట్టుకోలేదు కాబట్టే బీఆర్ఎస్ పై ప్రజలు తిరగబడ్డారని విమర్శించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. శాసనసభ సాక్షిగా బీఆర్ఎస్ అప్పుల కుప్ప బయటపడిందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారటానికి సిద్ధంగా ఉన్నా తాము వద్దనుకుంటున్నామన్నారు మంత్రి జూపల్లి. మీరు గడచిన 9.5 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంలో
చాలా మాటలు చెప్పినారు, చాలా హామీలు ఇచ్చారు. ఆ హామీలు నిలబెట్టుకొని కారణంగానే ప్రజలు మీ పైన తిరగబడ్డారు. మొన్న శాసనసభలో మీ నిర్వాకమేందో మీ శర్వాకమేందో శాసనసభలో బట్టబయలైంది. 7 లక్షల కోట్ల అప్పు. అట్లనే మళ్ళీ ఇది కాకుండా విద్యుత్ సంస్థల అప్పు 81,000 కోట్ల రూపాయలు. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీని వీడడానికి ముందుకు వస్తూ ఉన్నారు. అయినా కూడా మేము ఎవరిని పిలుస్తలేము, మేము ఎవరిని అడుగుంటలేము, అవసరం కూడా లేదు మాకు. ఉమ్మడి సాగునీటి ప్రాజెక్టులు కేంద్రం చేతిలోకి అనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఉమ్మడి ప్రాజెక్టులు కేఆర్ఎంబీ పరిధిలోకి వెళితే తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నారు హరీష్ రావు. ఉమ్మడి ప్రాజెక్టులు కృష్ణా బోర్డు చేతికి అని కేఆర్ఎంబీకి అప్పచెప్తే శ్రీశైలంలో కరెంటు ఉత్పత్తి పరిస్థితి ఏం కావాలి మనం అని ఇంకొక పత్రిక రాసింది. మరి దీని ఫలితంగా ఏపీకి లాభం, తెలంగాణకు నష్టం జరిగే ఛాన్స్ అని కూడా పత్రికలు తమ కథనాలు రాశారు. అంతేకాకుండా ఇంకొక పత్రిక అయితే కృష్ణా జలాల హక్కుల పరిరక్షణలో ఫలించిన సీఎం జగన్ కృషి, అంటే ఆంధ్రప్రదేశ్కి మేలు జరుగుతూ ఉంది అంటే తెలంగాణకు నష్టం జరుగుతుందని కదా. అంటే కేంద్ర జలవనరుల శాఖ మొన్న జరిగినటువంటి మీటింగ్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందినటువంటి ఇరిగేషన్ అధికారులందరూ కూడా ఢిల్లీకి వెళ్ళారని, ఆ మీటింగ్లో ఈ కంబైన్డ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వెంటనే వారం రోజుల్లోగా కేఆర్ఎంబీకి అప్పచెప్పుతూ ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్పి పత్రికల్లో వార్తలు వచ్చాయి. మరి ఈ ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబీకి అప్పచెప్పితే అది తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. బేగంపేట్ ఎయిర్పోర్ట్లో ఏర్పాటు చేసిన వింగ్స్ ఇండియా 2024 ప్రదర్శనలో రకరకాల విమానాలు దర్శనమిస్తున్నాయి. ఇన్నోవేటివ్ ఐడియాలతో ముందుకొచ్చి సాంకేతికతను ప్రదర్శిస్తున్నాయి. ఈ ప్రదర్శనలో విభిన్న డిజైన్స్తో విమానాలతో పాటు డ్రోన్ విమానాలు, బ్యాటరీతో నడిపే విమానాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ ఎగ్జిబిషన్ వినూత్న ఐడియాలజీకి మంచి వేదికగా నిలుస్తోంది. అన్నమయ్య జిల్లా కలికిరిలో దళితులపై టీడీపీ నేతల దౌర్జన్యానికి పాల్పడ్డారు. దళితుల గృహ నిర్మాణాలపై దాడులు చేశారు. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. టీడీపీ నేత అవినాష్ రెడ్డి నేతృత్వంలో దళితుల గృహ నిర్మాణాలపై దాడికి తెగబడ్డారు. టీడీపీ నాయకులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా అవినాష్ రెడ్డి ఉన్నారు. హైదరాబాద్ బేగంపేటలో లైఫ్ స్టైల్ బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు స్థానికులు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు చెలరేగటానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన క్రేన్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విస్టెక్ కంపెనీ సీఈఓ సంజయ్ షా మృతి చెందగా కంపెనీ చైర్మన్ విశ్వనాథరాజ్కు తీవ్ర గాయాలయ్యాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో లైమ్లైట్ గార్డెన్లో విస్టెక్ కంపెనీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ను ఏర్పాటు చేసింది. అయితే ఫంక్షన్లో ఒక్కసారిగా క్రేన్ విరిగి కింద పడటంతో ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స కోసం యశోద మలక్పేట్ హాస్పిటల్కు తరలించారు. జరిగిన ఘటనపై అబ్దుల్లాపూర్ మెట్రో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో బోయింగ్ ఇండియా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సెంటర్ క్యాంపస్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. అమెరికా వెలుపల బోయింగ్ కంపెనీకి చెందిన అతిపెద్ద క్యాంపస్ ఇక్కడే ఏర్పాటు చేయగా సుమారు 1,600 కోట్ల రూపాయలతో 43 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణాన్ని చేపట్టారు. భారత్లో అంతరిక్ష, వాణిజ్య, రక్షణ రంగాలకు అవసరమైన ఉత్పత్తులను ఇక్కడ తయారు చేయనున్నారు. ఈ సెంటర్లో దాదాపు 5,000 మందికి ఉపాధి లభించనుంది. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోదీ ఈ దశాబ్ద కాలంలో భారత్లో ఏవియేషన్ రంగం విశేష ప్రగతిని సాధించిందని తెలిపారు. మహారాష్ట్రలోని సోలాపూర్లో లబ్ధిదారులకు పీఎం ఆవాస్ యోజన స్కీమ్ కింద నిర్మించిన ఇళ్ల పట్టాలను అందజేశారు ప్రధాని నరేంద్ర మోదీ. మొత్తం 90,000 మంది నిరుపేదలకు పీఎం ఆవాస్ అర్బన్ కింద ఇళ్లు మంజూరు చేయగా లబ్ధిదారులు శానిటరీ సిబ్బంది, వీధి వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు అందజేస్తూ ఉండగా భావోద్వేగానికి గురైన ప్రధాని మోదీ చిన్నతనంలో ఇలాంటి ఇంట్లో నివసించే అవకాశం ఉంటే బాగుండేదని అన్నారు. ఇప్పుడు ఇంతమంది లబ్ధిదారుల ఇంటి కల నిజమైనందుకు సంతృప్తిగా ఉందన్న పీఎం అణగారిన వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పడానికి ఈ కార్యక్రమమే నిదర్శనమన్నారు.
తమిళనాడు రాజధాని చెన్నైలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023 ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. శాస్త్రీయ సంగీతం, సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. నృత్య కళాకారులు రకరకాల నృత్య ప్రదర్శనలు చేశారు. ప్రముఖ గాయకులు తమ పాటలతో శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రపై కేసు నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘించారంటూ కేసు నమోదు చేశారు అస్సాం పోలీసులు. నిర్దేశించిన మార్గంలో కాకుండా మరో మార్గం గుండా గురువారం మధ్యాహ్నం రాహుల్ యాత్ర సాగిందన్నది అస్సాం పోలీసుల అభియోగం. హఠాత్తుగా యాత్ర సాగే దారిని మార్చడం ద్వారా జనాలు ట్రాఫిక్ బారికేడ్లను బద్దలు కొట్టడంతో పాటు విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిపై దాడికి పాల్పడ్డారని అస్సాం పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ మేరకు జోడో న్యాయ యాత్ర నిర్వాహకుడు కేబీ బైజు పైన కేసు నమోదైంది. వరుస నష్టాలకు బ్రేకులు పడ్డాయి. వారాంతాన్ని దేశీయ స్టాక్ మార్కెట్స్ లాభాలతో ముగించాయి. 496 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 71,683 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 160 పాయింట్ల లాభంతో 21,622 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. ఉదయం నుంచి లాభాల బాటలో పయనించిన స్టాక్ మార్కెట్స్ మధ్యలో కొంత ఒత్తిడికి గురైన చివరి వరకు లాభాలతో ముగిశాయి. ఇవాల్టి ట్రేడింగ్లో దాదాపు అన్ని రంగాల సూచీలు లాభాలను ఆర్జించాయి. ఓఎన్జీసీ, భారతి ఎయిర్టెల్, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, ఎస్బీఐ లైఫ్ షేర్లు లాభపడ్డాయి. దివిస్ ల్యాబ్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్స్ నష్టాన్ని చవిచూశాయి. గ్లోబల్ క్యూస్ బాగా స్ట్రాంగ్గా ఉన్న వల్ల డొమెస్టిక్ ఫ్రంట్ లైన్ ఇండెసీస్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ 50 రెండూ కూడా 3 రోజులది లూజింగ్ స్ట్రీక్ బ్రేక్ చేశాయి. ఫర్మ్ గ్లోబల్ క్యూస్ వల్ల ఇవాళ గ్యాప్ అప్ ఓపెనింగ్ చూసాం మేము నిఫ్టీ 50 కోసం. కానీ దాని తర్వాత ట్రేడ్ బాగా రేంజ్ బౌండ్గానే ఉండేది త్రూ అవుట్ ది సెషన్. బ్యాంక్ నిఫ్టీ కంపారిటివ్లీ కొంచెం వీక్గా ఉండేవి. మోస్ట్ ఆఫ్ ద గెయిన్స్ ఇట్ గేవ్ అప్ అండ్ ఫైనలీ మార్జినల్ లాభాలతోటి మార్జినలీ ఇన్ ద గ్రీన్ సెటిల్ అయింది. అనలిస్ట్ వార్న్ చేస్తున్నారు దట్ ఈ ర్యాలీ కూడా ఫిజిల్ అవుట్ అవ్వచ్చు, ఎందుకంటే కార్పొరేట్ ఎర్నింగ్స్ సీజన్ ఇస్ ద బిగ్ ట్రిగర్. టిపికలీ జనవరి కొంచెం వాలటైల్గా ఉంటుంది, ఎందుకంటే హెవీ న్యూస్ ఫ్లో అరౌండ్ ఇండియా ఇంక్స్ డిసెంబర్ క్వార్టర్ పర్ఫార్మెన్స్, చాలా ఎర్నింగ్స్ ఫ్లో వస్తుంది అండ్ గ్లోబల్ రీజెక్స్, దీంతో మార్కెట్స్ టిపికల్గా వాలటైల్గా ఉంటాయని ఎక్స్పర్ట్స్ పాయింట్అవుట్ చేశారు. అందుకే గోయింగ్ ఫార్వర్డ్ కూడా వాలటిలిటీ కొంచెం హైయర్గానే ఉంటుందని అనిపిస్తోంది. All sectoral indices ended in the green. ఇవాళ ఆటో, క్యాపిటల్ గుడ్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎఫ్ఎంసీజీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ ఇవన్నీ 1-2% ఈచ్ హైయర్గా క్లోజ్ అయ్యాయి. బీఎస్సీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెసీస్ కూడా 1% లాభాలతో ఈచ్ క్లోజ్ అయ్యాయి. ఇండివిజువల్ స్టాక్స్లో ఓఎన్జీసీ, ఎయిర్టెల్, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, ఎస్బీఐ లైఫ్ ఇవి టాప్ నిఫ్టీ గెయినర్స్ ఉండేవి. వేరాజ్ ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, డివీస్ ల్యాబ్స్, అదానీ పోర్ట్స్ ఇవన్నీ ఏమో నిఫ్టీ లూజర్స్ ఉండేవి. భారత్ ఇంగ్లాండ్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 25న జరగనుంది. ఈ మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు. 5 రోజుల టెస్ట్ మ్యాచ్కు 25,000 మంది స్కూల్ పిల్లలకు ఉచితంగా మ్యాచ్ చూసే అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు. అలాగే రిపబ్లిక్ డే రోజున ఆర్మీ జవాన్ కుటుంబాలకు ఉచిత మ్యాచ్ను చూసే అవకాశాన్ని కల్పిస్తామన్నారు. రోజంతా బిజీగా ఉంటున్నారా? మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారా? డోంట్ వరీ, రోజు రాత్రి 9 గంటలకు రెడీగా ఉండండి. సాక్షి టీవీ మీకు నాన్ స్టాప్ న్యూస్ని అందిస్తుంది.